గ్లోబల్ పాలిటిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ నడుస్తుందండి. పుతిన్కి నమ్మకస్తుడు, రష్యాలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అని చెప్పుకునే డెనిస్ మంతురోవ్ మన ఢిల్లీకి వచ్చాడు. ఈయన రాక వెనుక మామూలుగా స్కెచ్ లేదండి. ప్రపంచమంతా రష్యా మీద కన్నెర్ర చేస్తున్నా మన ఇండియా మాత్రం దోస్తీ అంటే మనదేరా అన్నట్టుగా రెడ్ కార్పెట్ వేసి మరీ అతన్ని ఆహ్వానించింది. అసలు మ్యాటర్ ఏంటంటే, రష్యా దగ్గర బోలెడంత ఆయిల్ ఉంది, మన దగ్గర దాన్ని కొనే పవర్ ఉంది. అందుకే చీప్ రేటుకే ఆయిల్ కొని మన దేశం లాభపడుతుందండి. కానీ ఇప్పుడు కేవలం ఆయిల్ మాత్రమే కాదు, రక్షణ రంగంలో కూడా ఒక రేంజ్లో డీల్ సెట్ చేసుకుంటున్నారు. ఆ మధ్య గ్యాప్ వచ్చిన S-400 మిసైల్స్ గురించి, మన దేశంలోని రష్యా టెక్నాలజీతో ఆయుధాలు తయారు చేయడం గురించి గట్టిగానే మాట్లాడుకున్నారనుకోండి. ఇంకో అదిరిపోయే పాయింట్ ఏంటంటే, ఇకపై డాలర్లతో పని లేకుండా మన రూపాయి వాళ్ళ రూబెల్తోనే బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది గనుక సక్సెస్ అయితే అమెరికాకి మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ అండి. పుతిన్ పంపిన ఈ రైట్ హ్యాండ్ మన మోదీ గారితో, జయశంకర్ గారితో కూర్చొని గంటల సేపు డిస్కషన్లు చేశారంటే అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో రష్యా ఇండియా బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. వెస్టర్న్ కంట్రీస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన ఇండియా మాత్రం తన రూట్ మార్చుకోదు అని ఈ పర్యటనతో తేలిపోయింది. రష్యాకి ఒక నమ్మకమైన ఫ్రెండ్ కావాలా, మనకి ఒక పవర్ఫుల్ సపోర్ట్ కావాలా. ఇద్దరు అవసరాలు కలిశాయి కాబట్టే ఈ రేంజ్లో హడావిడి నడుస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే, రష్యా నుంచి పవర్ఫుల్ మ్యాన్ రావడం అంటే అది కేవలం మీటింగ్ కాదు, అది ఒక గట్టి వార్నింగ్ లాంటిది. ప్రపంచానికి మన దోస్తీ పవర్ ఏంటో కూడా తెలిసిందండి. అసలు ఈ S-400 రచ్చ ఏంటో తెలుసా? ఇది ఒక మామూలు మిసైల్ సిస్టమ్ కాదు, ఆకాశంలో శత్రువులకి చుక్కలు చూపించే అల్టిమేట్ వెపన్. రష్యా దగ్గర మనం దీన్ని కొంటున్నప్పటి నుంచి అమెరికాకి ఎన్ని నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా నిద్ర రాలేదండి. డెనిస్ మంతురోవ్ ఇప్పుడు మన ఇండియాకి రావడం వెనుక ఈ S-400 డీల్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి అని మెయిన్ స్కెచ్ అండి ఇది. నిజానికి యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా తన సొంత అవసరాల కోసం ఈ మిసైల్స్ డెలివరీని కొంచెం లేట్ చేస్తూ వచ్చింది. మన దేశానికి రావాల్సిన 5 యూనిట్లలో ఇప్పటికీ 2 పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మంతురోవ్ పర్యటనలో దీని గురించి ఒక క్లారిటీ వచ్చేసిందండి. రష్యా ఏమంటుందంటే, యుద్ధం జరుగుతున్నా సరే ఇండియాకి ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన మిసైల్ సిస్టమ్స్ కూడా త్వరలోనే పంపించేస్తామని హామీ ఇచ్చిందండి. దీనివల్ల మన బోర్డర్లో సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి ఉంది. అమెరికా పదే పదే మనల్ని బెదిరిస్తుందండి. రష్యా దగ్గర ఈ ఆయుధాలు కొంటే మీ మీద ఆంక్షలు వేస్తాం, మా దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ మీకు ఇవ్వమని కండిషన్లు పెడుతుంది. కానీ మన దేశం మాత్రం అస్సలు తగ్గలేదండి. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి ముప్పు ఉన్నప్పుడు మా సెక్యూరిటీ మాకు ముఖ్యమని రష్యా దగ్గరే ఈ డీల్ కంటిన్యూ చేస్తున్నాం. మంతురోవ్ వచ్చినప్పుడు ఈ మిసైల్స్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ మరియు మెయింటెనెన్స్ కూడా మన ఇండియాలోనే చేసుకునేలా మేక్ ఇన్ ఇండియా కింద ప్లాన్ రెడీ చేశారు. అయితే రేపొద్దున యుద్ధం లాంటిది వచ్చినా మనం రష్యా మీద పూర్తిగా ఆధారపడకుండా మనమే వాటిని రిపేర్ చేసుకునేలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి కూడా చర్చలు జరిగాయండి. ఇప్పుడు మనం ఎక్కడైనా జాబ్ చేస్తే మనకి కేటీ ఇస్తారు కదండి, అదే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటాం కదా. అలాగే వీరు మనకు TF ఇస్తున్నారండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా గొడవ జరిగి ఆకాశంలో యుద్ధం మొదలైతే మన దగ్గర ఉన్న S-400 మిసైల్ సిస్టమ్స్లో ఏదైనా చిన్న పార్ట్ రిపేర్ వచ్చినా దాన్ని మళ్ళీ రష్యాకి పంపించి బాగు చేయించుకోవాలంటే మనకు నెలలు పడుతుంది. ఆ గ్యాప్లో శత్రువు ఊరుకోడు కదండి. అందుకే ఆ రిపేర్లు చేసే టెక్నాలజీని, దానికి కావాల్సిన విడి భాగాలను కూడా మన ఇండియాలోనే తయారు చేసేలా మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సెంటర్ పెట్టడానికి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల లాభం ఏంటంటే, ఆ మిసైల్ సిస్టమ్ పనితీరుకి సంబంధించిన సీక్రెట్ కోడ్స్ మరియు మెకానిజం మన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. రేపు పొద్దున రష్యా యుద్ధంలో బిజీగా ఉండి మనకి హెల్ప్ చేయలేకపోయినా మన ఇంజనీర్లే ఆ సిస్టమ్ని ఆపరేట్ చేసి రిపేర్ చేసేస్తారండి. అంటే కేవలం ఒక వస్తువుని అమ్మడమే కాదు, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా బాగు చేయాలి అనే విద్యను కూడా మనకు నేర్పిస్తున్నారు రష్యా వాళ్ళు. ఇది గనక సక్సెస్ అయితే భవిష్యత్తులో రష్యా నుంచి వచ్చే ప్రతి ఆయుధానికి మనం వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోనే వాటిని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇది మన రక్షణ వ్యవస్థకి ఒక పెద్ద షీల్డ్ లాంటిదండి. ఈ మీటింగ్ గురించి బయట దేశాల్లో, ముఖ్యంగా వెస్టర్న్ మీడియాలో గట్టిగానే చర్చ జరిగింది. కొందరు భయపడితే మరికొందరు మన మీద గుర్రుగా ఉన్నారండి. అమెరికా అండ్ వెస్టర్న్ కంట్రీస్ భయం ఏంటంటే, రష్యాని ఏకాకిని చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఇండియా మాత్రం వాళ్ళతో దోస్తీ పెంచుకోవడం వాళ్ళకి మింగుడు పడడం లేదండి. ముఖ్యంగా డెనిస్ మంతురోవ్ లాంటి పుతిన్ రైట్ హ్యాండ్ ఇండియాకి వచ్చి ప్రధాని మోదీతో కూర్చొని డిస్కషన్లు చేయడం చూసి ఇండియా మా మాట వినడం లేదు అని అమెరికా వైట్ హౌస్ వర్గాల్లో కాస్త అలజడి మొదలైంది.
రష్యాకి ఇండియా ఒక ఎకనామిక్ పైప్ లైన్లా మారిపోయిందని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఇక చైనా వాడు పైకి ఏమీ అనకపోయినా లోపల మాత్రం కాస్త కంగారు పడుతున్నాడు. ఎందుకంటే రష్యా తన బెస్ట్ టెక్నాలజీని ఇండియాకి ఇచ్చేసి స్ట్రాంగ్గా చేస్తుంది. దీనివల్ల రేపు పొద్దున బార్డర్లో ఇండియా పవర్ పెరుగుతుందని వాళ్ళ భయం అండి. రష్యా ఇండియా దోస్తీ మాకు ఇబ్బంది కాకూడదు అన్నట్టుగా వాళ్ళ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఇక మన పక్కింటోడు పాకిస్తాన్ అయితే ఎప్పట్లాగే ఏడుపు మొదలుపెట్టాడు. రష్యా మాకు ఇవ్వని ఆయుధాలు టెక్నాలజీ ఇండియాకి ఎలా ఇస్తుందని వాళ్ళ లోకల్ టీవీ ఛానల్స్లో డిబేట్లు పెట్టారు. ఇండియాకి రష్యా ఇంతలా సపోర్ట్ చేయడం వాళ్ళకి అస్సలు నచ్చలేదు. మొత్తానికి చెప్పాలంటే ఈ S-400 డీల్ వెనుక ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు, ఇది పశ్చిమ దేశాల ఒత్తిడికి తలగ్గకుండా భారత్ తీసుకున్న ఒక ధైర్యవంతమైన నిర్ణయం. మంత్రోవ్ రాకతో ఈ మిసైల్ రాక పక్కా అయిపోయింది. ఇక బోర్డర్లో మన పవర్ చూసి శత్రువులకి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమండి.